హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిలకడ దుంపతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ అండ్ టేస్టీ అన్నమాట. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా చిలకడ దుంపల్ని పీల్ చేద్దామండి. చిలకడ దుంపల్ని ఇలా పీల్ చేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని వేసుకున్నానండి. ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే చాలు. ఇలా ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది చూసేద్దాము. ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసు బెల్లం పౌడర్ వేసుకోవాలండి. అంటే నేను తీసుకుంది 4 చిలకడ దుంపలే కాబట్టి ఒక చిన్ని గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలాచీలు కూడా వేసుకోవాలండి. మీకు 2 లేదా 3, 4 మీ ఇష్టం. తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇందులోనే మనకి ఉడికినట్టు తెలిసిపోతుంది కదా. కూరలో స్వీట్ పొటాటో వేసుకున్నప్పుడు అది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటాం కదా, సేమ్ అంతే అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. ఇది దగ్గరగా 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఇలా మూత పెట్టుకోండి, ఎందుకంటే పొంగుతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచాలండి. అంటే బాగా కాదు, ఇట్లా సూప్ లాగా కొంచెం ఉంచుకోండి ఆ ముక్కకు తగ్గట్టు. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూద్దామా. ఆ నీళ్ళు ఎగిరిపోయేసరికి ముక్క ఉడికిపోతుందండి. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా తినడానికి రెడీ అయినట్టే. బౌల్లోకి తీసేసుకుందామా. ఈ చిలకడ దుంప స్వీట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మనం ఈ స్వీట్ రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ స్వీట్ కూడా. చిలకడ దుంపలో ఎన్నో పోషకాలు ఉంటాయి కదా, అలాగే బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది. తప్పకుండా ఈ స్వీట్ని తయారు చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.